హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే చిన్న బజ్జీలు, మెత్త పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం బండి మీద తిన్న టేస్ట్ వస్తుందండి. చక్కగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం శనగపిండి తీసుకుని స్ట్రైనర్లో వేసి జల్లించేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బజ్జీ పిండి కలుపుకుందామండి. కొంచెం శనగపిండి తీసుకుని అందులోనే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని జల్లించేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయండి. ఆరిపోయినాక కూడా బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా అయిపోకుండా. ఉట్టి శనగపిండితోనే చేసుకుంటే మెత్తగా అయిపోతాయి వేడి తగ్గిపోయిన తర్వాత. కాబట్టి కొంచెం బియ్యం పిండి, కొంచెం సాల్ట్, అలాగే వాము కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోండి. అలాగే పొంగడం కోసం కొంచెం వంట సోడా కూడా వేసేసుకోవాలి. తర్వాత పిండిని మెత్తగా కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఒకసారిగా వాటర్ పోసేసుకోవద్దండి. చక్కగా ఇలా కలుపుకుంటూ వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ కోసం మిరపకాయలు తీసుకున్నానండి. బజ్జీ మిరపకాయ తీసుకొని దానిని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పైనుండి కింద వరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క బజ్జీ మిరపకాయ కూడా 3 పీసెస్ చేసుకోవాలండి. ఒక్క మిరపకాయ మనకి 6 బజ్జీలు అవుతాయి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో ఏమి పెట్టుకోమండి మనం. కొన్ని బజ్జీలకైతే మిరపకాయల్లో వాము పిండి ఇలా మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఈ మిరపకాయకి, ఈ బజ్జీకి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్నటువంటి మిరపకాయ ముక్కల్ని పిండిలో డిప్ చేసేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా ఒక్కొక్క ముక్క కూడా తీసుకొని ఆయిల్లో వేసేసుకుని చక్కగా రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా 2 వైపులా వేయించేసుకుని తీసుకోవాలి. అంతేనండి, చిన్న బజ్జీలు రెడీ అయిపోయాయి. ఆరిపోయినాక కూడా క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పకోడీల కోసం పిండిని కలుపుకుందాము. అలాగే ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని జల్లించుకోవాలండి ఉండలు లేకుండా. అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవడం వల్ల కొంచెం పొంగుతాయి, అలాగే మెత్తగా కూడా ఉంటాయండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా మీరు ఎంత స్పైసీ తింటే అలా వేసుకోండి. నేను ఒక 2 గ్రీన్ చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పుదీనా కూడా మొత్తం పిండిలో వేసేసుకుని పిండిని కలుపుకోవాలండి. మామూలుగా మనం క్రిస్పీగా రావాలంటే వాటర్ లేకుండా కూడా కలిపేస్తే ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది. లేదా కొంచెం అలా చల్లుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి. నేను మెత్త పకోడీ చేస్తున్నాను కాబట్టి ఇలా వాటర్ పోసుకొని చక్కగా జారుడుగా కలుపుకోవాలి. మనం కొంచెం జారుగా కలుపుకోవడం వల్ల చక్కగా పకోడీలు పొంగుతాయి, అలాగే మెత్తగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. బండి మీద స్టైల్లో ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. బండి మీద ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా వస్తాయి. అంతేనండి, ఆయిల్లో వేసేసుకుని చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని తీసేసుకుంటే మెత్త పకోడీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. పకోడీని అలాగే బజ్జీ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. లైక్ చేస్తేనే కదండి చాలామందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్. థ్యాంక్